ఎలా ఉంది? వెంకటేష్ ఎక్సలెంట్, అనిల్ రావిపూడి అసిస్టెంట్ అమ్మాయి పేరు నాకు నయనతార. సంక్రాంతి అదే చిరంజీవి గారిని చూస్తే మళ్ళీ ఒక 30 ఏళ్ళ కుర్రోడ్ని చూసినట్టు అనిపిస్తుందా మీకు? ఇంకా కళ్ళు ఆపుకోలేకపోయాడు, అప్పుడే పోయాడు చిరంజీవి అయితే. సో ఈ సంక్రాంతికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చింది అనుకోవచ్చా? నయనతార కూడా అందరూ ఎక్సలెంట్ అండి. ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సలెంట్. బాగుందా సినిమా? సాంగ్స్ అన్నిట్లో ఏ సాంగ్ బాగుంది? సో అలాగే చిరంజీవి గారు వెంకటేష్ గారు స్క్రీన్ పైన ఎలా అనిపించారు? వాళ్ళిద్దరు ఎప్పుడు సినిమాలో ఈ ఫెస్టివల్ కి మంచి సినిమా అనుకోవచ్చు అది. నేను ఫస్ట్ షోకి వచ్చా, ఇంటికి వెళ్తా రేపు, పేరెంట్స్ అందరూ తీసుకెళ్తా. దేవుళ్ళు ఎంజాయ్, మా డాడీ చిరంజీవి అందరూ. అనిల్ రావుపూడి దొరికేసాడు అన్నారు చాలా మంది, అలా అనిపించింది? దొరకడు, ఎవరికి దొరకడు ఆయన. ఫ్యామిలీ పల్స్ తెలిసిన ఆయన పక్కా ఇంకొక 10 సంక్రాంతి కూడా ఆయన. అలాగే చిరంజీవి గారిని వెంకటేష్ గారిని ఒక స్క్రీన్ పైన చూడటం ఎలా అనిపించింది? గుడ్ చాలా బాగుంది, చాలా బాగుంది. అలాగే భీమ్స్ గారు చిరంజీవి గారిని హ్యాండిల్ చేసి అంత మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారా? ఎంట్రీ సీన్ ఒకటి, ఇంటర్వెల్ సీన్ ఒకటి, ఎండింగ్ సీన్ ఒకటి, బీజిఎం ఎక్సలెంట్. సినిమాలో హైలైట్స్ వెంకటేష్ గారు వచ్చినప్పుడు ఏదైతే బీజిఎమ్స్ ఉన్నాయి, మళ్ళీ వెంకటేష్ గారు మధ్య మధ్యలో కామెడీ సీన్ కైండ్లో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారు. వెన్నెవర్ హీరోయిన్ నయనతార అసలు ఎక్సలెంట్. హీరోయిన్ వెన్నెవర్ దెన్ లవ్ జరుగుతుంది ఇక్కడ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ ఎక్సలెంట్. అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పటి చిరంజీవి ఫ్యాన్ అయితే అసలు వాటికి టాప్ అది. ఎక్సలెంట్.